UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. శుభం భవతు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మీకు తండ్రిని పునర్జన్మ విషయమే నేను అనుసంధానం చేసుకుని ఎదరికి వెళ్ళినప్పుడు తండ్రి నాకు తెలియజేసిన విధానాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి ఒకసారి మీరు పునర్జన్మ అనేక విషయాల్లో ఆయన జ్ఞానం తెలుసుకున్నాడు. ఆయన ఒక PhD చేసినటువంటి వాడు. అనేక విషయాల్లో జ్ఞానం తెలుసుకుని తప్పకుండా నేను ముందడుగేస్తాను గురువుగారు, అలాగే పునర్జన్మ ఉన్నది అనేటువంటిది మీరు ఏదైతే తెలియజేస్తున్నారో మీదైన విధానంలో నిరూపణపూర్వకంగా తెలియజేయండి అని ఆ బిడ్డ నన్ను కోరుకోవడం జరిగింది. అప్పుడు నేను ఏం తెలియజేశానో మీకు అదే తెలియజేస్తున్నాను. ఆ అబ్బాయిని నేను ప్రశ్నించింది ఏంటంటే, మా స్వగ్రామం వచ్చాడు ఆ అబ్బాయి. బాబు, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇక్కడికి రావడానికి ముందు నువ్వు ఒక 10 పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నావు, అలాగే ఒక గ్లాసు కాఫీ తాగావు, ఫిల్టర్ కాఫీ తాగావు. ఆ తర్వాత ఒక గంటకి నా దగ్గరికి వచ్చి నువ్వు కూర్చున్నావు. ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నావు. ఇంకొక గంటో అరగంటకో నీ కడుపులో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించాను ఆ అబ్బాయిని. ఆ అబ్బాయి వెంటనే చాలా ఇబ్బందిగా ఉంటుంది గురువుగారు, చాలా యాతనగా ఉంటుందని. అదేమిటి నాన్న, మరి నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పొట్టకి ఇబ్బంది అయిన పని నువ్వు చేయలేదు కదా, మరి ఇప్పుడు నీకు ఇబ్బంది ఎలా వచ్చింది అని అడిగితే అతను విస్తుపోయాడు. దీనికి కారణం ఏంటంటే, ఒక గంటన్నర క్రితం నువ్వు అననుకూలమైనటువంటి ఆహారం తీసుకున్నావు, నువ్వు ఉదరానికి వ్యతిరేకంగా ఉండే ఆహారాన్ని నువ్వు తీసుకున్నావు. దానివల్ల ఆ గంటన్నర తర్వాత నువ్వు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నావు. అందువల్ల ఎప్పుడో చేసినటువంటి పని, గంటన్నర క్రితం నువ్వు చేసిన కర్మ, ఆ పని గంటన్నర తర్వాత నిన్ను ఇబ్బంది పెడుతోంది. ఇదే టైం ఇంటర్వెల్స్, ఇదే కాల వ్యవధుల్ని కనుక నువ్వు వెనక్కి తీసుకెడితే, ఇలా వెనక్కి వెళ్ళగా ఒక స్థితికి వచ్చేవాడికి నువ్వు మాతృగర్భంలోకి రావడానికి ముందు నువ్వు ఏదో ఒక పని చేసి ఉంటావు. అందువల్ల నువ్వు మాతృగర్భంలోకి వచ్చి ఉంటావు, లేకపోతే రావు. ఎందువల్ల ఒక పని చేయడానికి సంబంధించి ఎప్పుడో జరిగిందే మనకి తర్వాత ఫలితం వస్తుంది. మనకి కొన్ని సందర్భాల్లో వెంటనే ఫలితం వస్తుంది, కొన్ని సందర్భాల్లో కొంత సమయం దాటాక వస్తుంది. ఈ కొంత సమయం దాటాక వచ్చినటువంటిది ఇది ఖచ్చితంగా మనకి పునర్జన్మకు సంబంధించిన విధానాన్ని మనకు తెలియజేస్తుంది. అంటే ఇది ఇంకా బలంగా లోపలికి మీకు తెలియాలంటే, ఒక కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మన మనసులో ఉద్భవించగానే మనం ఆ పని చేస్తాం. అంటే కోరిక అనేటువంటిదే ఆ పని చేయడానికి జన్మ అవుతుంది. ఉదాహరణకు నేను ఒక సినిమాకి వెళ్ళాలనుకున్నాను అనుకోండి, సినిమాకి వెళ్ళాలనేది ఒక కోరిక మొదలవుతుంది నాలో, అంటే జన్మించింది, జన్మ మొదలైంది. ఇప్పుడు నేను ఆ సినిమా చూసి వచ్చేసాను, అక్కడితో ఆ జన్మ పూర్తి అయిపోయింది. మరలా కోరిక పుట్టినట్టు మరలా ఇంకో జన్మ వస్తుంది. అలా అనేక జన్మలను మనం ఉండగానే, ఈ జన్మలో మనం అనేక జన్మలని, మరణం వరకు మనం అనేక జన్మలను మనం పొందుతూ ఉంటాం. ఆ జన్మలన్నిటికీ మనకి కోరికే కారణం అవుతుంది. ఇలా ఒక కోరిక కారణం అవుతూ చిట్ట చివర ఆఖరి ఊపిరిలో కూడా మనం ఏదో కోరికతోనే ఉంటాం. కోరిక వల్లే జన్మ వస్తుందంటే, శరీరం వస్తుంది అనుకుంటే దానివల్లే మళ్ళీ మనకి శరీరం వస్తుంది. ఎందువల్ల, ఇందాక నేను సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు సినిమాకి వెళ్ళడానికి కావలసిన వేషాన్ని నేను వేసుకుంటాను. అలాగే ఒక దైవాలయానికి దర్శనానికి వెళ్ళాలనుకున్నప్పుడు దానికి తగ్గ వేషాన్ని నేను వేసుకుంటాను. ఆ జన్మకు అక్కడ తగ్గ వేషాన్ని నేను వేసుకుంటాను. అంటే ఉదాహరణకి దేవాలయానికి వెళ్ళాలనే ఒక కోరిక నాకు కలిగింది అనుకోండి, అది ఒక జన్మ. ఆ జన్మకి ఏం చేస్తాను, నేను దానికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకుని నేను దేవాలయానికి వెడతాను. అలాగే నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు సినిమాకి అనేటువంటి కోరిక జన్మ రూపంలో నాకు వచ్చింది, జన్మ. ఆ జన్మను నేను పూర్తి చేయాలంటే సినిమాకి ఎలా పెడతాను, నేను సినిమాకి సంబంధించిన వేషధారణలో, వస్త్రధారణలో సినిమాకి పెడతాను. ఆ తర్వాత సినిమా చూడటంతో ఆ కోరిక అక్కడితో పూర్తి అయిపోతుంది, అంటే ఆ జన్మ అక్కడితో పూర్తి అయిపోయింది. మరి చిట్ట చివరి క్షణంలో మనకు ఒక కోరిక ఉంటుంది కదా, మనం ఆఖరి శ్వాస ముందు, ఆ కోరిక మళ్ళీ మనకి జన్మనివ్వదా? మరి ఇవన్నీ ఇచ్చేగా. అకార్డింగ్ టు మ్యాథమెటికల్ ఇండక్షన్ ఖచ్చితంగా అది జన్మనిస్తుంది మళ్ళీ మనకి. ఆ జన్మకి మనం వేసుకోవలసిన వేషధారణే మన శరీరం. మానవ సంబంధమైన జన్మ వచ్చిందనుకోండి, ఈ వేషంలో ఉంటాం. పశుపక్ష్యాదులు ఇంకో జన్మ వచ్చిందనుకోండి, ఆ వేషంలో ఉంటాం. ఇది కాదని చెప్పడానికి ఏ రకమైన విధానం సరిపోదు. కోరిక జన్మనిస్తుంది, కోరికే జన్మనిస్తుంది. అంటే మరుజన్మకు కారణం కోరిక అవుతుంది. ఇది ఇక్కడ మనం నిలబడినటువంటి ఇప్పుడు నడుస్తున్న ప్రపంచంలోనూ సరిపోయింది, ఆ తర్వాత ప్రపంచంలో కూడా అది సరిపోతుంది. అందువల్ల ఏం తెలియజేస్తారంటే, మనకి కోరికలు ఉత్తమమైనవి ఉండాలి. ఆఖరి క్షణంలో కోరిక అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్టయితే అది మహోత్తమైన కోరిక ఉంటే అటువంటి జన్మను మనం మళ్ళీ తిరిగి పొందవచ్చు అని అని ఖచ్చితంగా దానిని మనం నిరూపణపూర్వకంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇదే ఖచ్చితంగా మనకి జన్మకి కారణం అవుతుంది. బలమైన కోరిక అంటే ఉత్తమమైనటువంటి విధానంలో మనం రావాలనుకోండి, మంచి అద్భుతమైన కోరికను మనం తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకే నేను నా బిడ్డలందరికీ తెలియజేస్తాను, మీ చుట్టూ ఉండే చీమలు పురుగులు వాటిని చూడండి నాన్న, వాటన్నిటిని మనం గమనిద్దాం. ఏ కారణం రీత్యా ఆ శరీరాన్ని ధారణ చేసాయో మనకి తెలియదు, కానీ కొంతవరకు మనం నిరూపణపూర్వకంగా తండ్రి చెప్పిన విధానంలో మనం ఈ ప్రయత్నం ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాన్ని తండ్రి తెలియజేశారు ఇలాగా, ఏంటంటే కోరిక జన్మనిస్తుందని. అందుకే ఆ అబ్బాయికి ఇంకా లోపలికి తెలియజేస్తూ, నువ్వు అప్పుడు తిన్న పచ్చిమిరపకాయ బజ్జీలు నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి, అంటే ఎప్పుడో చేసిన కర్మ నిన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. అలాగే నువ్వు వెనక్కి వెళ్ళినట్టయితే ఏనాడో చేసినటువంటి కర్మ నువ్వు ఒక మాతృ సంబంధంగా ఒక గర్భంలోకి రావడానికి నీకు కారణమైంది. అందువల్ల ఖచ్చితంగా జన్మ అనేది ఉంది, దాన్ని మనం పక్కన పెట్టకూడదు. మరుజన్మ అనేది ఖచ్చితంగా ఉంది. కర్మను బట్టే జన్మ వస్తుంది, కోరికను బట్టే జన్మ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ రీత్యా మనం పునర్జన్మ ఉందని బలంగా మనం ఎదురుకు తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మరి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, ఎక్కువగా బాగున్నవాళ్ళు తక్కువగా బాగున్నవాళ్ళు ఇంతమంది ఉంటారు కదా, మరి వీళ్ళంతా ఎలా వస్తారంటే మీరు ఒక చిన్న సమాధానం, పచ్చిమిరపకాయ బజ్జీల యొక్క సంఖ్యని పెంచడం తగ్గించడం ద్వారా మీకు ఇది అర్థమైపోతుంది. ఒకటే తిన్నారనుకోండి పెద్ద ఇబ్బంది ఉండదు, 100 తిన్నారనుకోండి చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే మీరు చేసినటువంటి మీరు కోరిక దానివల్ల వచ్చే కర్మ వల్లే ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇబ్బంది, యాతన అనేటువంటిది ఉంటుంది. ఇదే అత్యద్భుతంగా జన్మ కర్మ సంబంధం. అందువల్ల గుర్తుపెట్టుకోండి బిడ్డలారా, ఖచ్చితంగా కోరిక కర్మ దాని ద్వారానే అద్భుతమైన జన్మ వస్తుంది. ఇదే మనకి ఈవేళ నేను మీకు తెలియజేద్దాం అనుకున్నటువంటి ఒక మహాద్భుతమైనటువంటి విషయం. ఒకవేళ దీని మీద ఎవరికైనా కానీ సంశయం ఉంటే ప్రశాంతంగా కూర్చుని ఆలోచించండి. ప్రశాంతంగా కూర్చుని ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా ముందుకు కనుక మనం ప్రయత్నం చేస్తే ఉత్తమ కర్మలను ఎందుకు ఆచరించాలి, ఉత్తమ కర్మలను ఆచరించడం వల్ల ఉత్తమమైన విధానంలో మనం ఎలా వెళతాం, దానివల్ల మనస్సు ఎలా పరిపుష్టం అవుతుంది, దానివల్ల బుద్ధి ఎలా ప్రచోదనం చెందుతుంది అనేటువంటిది మీకు బాగా అర్థమవుతుంది. ఉత్కృష్టమైన విధానంలో కాకుండా తప్పుడు విధానంలో కనుక మనం ఆలోచిస్తే మనకు వెంటనే అనారోగ్యం అనేటువంటిది మనకి కలుగుతుంది. ఆ అనారోగ్యం వల్ల మనం ఏం చేస్తామంటే ఎక్కువ పొరపాట్లు చేస్తాం, చాలా దారుణమైన ఆలోచన చేస్తాం, ఎలాగైనా బాగుండాలనే ఆలోచనలు మనం చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల దానివల్ల పొరపాట్లు చేసేవాళ్ళు ఉంటారు, జీవితాన్ని చక్కదిద్దుకునే వాళ్ళు ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా ఈ జన్మ అనేటువంటిది రావాలంటే కోరిక దాని ద్వారా వచ్చిన కర్మే దానికి కారణమవుతుంది. ఇది బలంగా మీరు అందరూ తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. దీనికి తరువాత ఏమిటనేటువంటిది మరో భాగంలో మరొకసారి మనం దాన్ని తెలుసుకుందాం. శుభం భవతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సదా సుఖీ భవ. సూర్యాయ గురవే నమః.